మట్టిని తీసుకొచ్చి పెట్టిన వైనం వీడియో ద్వారా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన అధికారులు ఎంపీడీఓ గారు కావచ్చు, ఏపీఎం గారు కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, విలేజ్ ఆర్ఐ కావచ్చు, అసలు ఆ మట్టి జేసీబీ ద్వారా ఎట్లా వచ్చింది? పర్మిషన్ ఎవరు ఇచ్చారు? మైనింగ్ అధికారుల పర్మిషన్ ఉందా? సరే, ఏం లేదు. దానికి ఆనుకొని ఒక టవర్ ఉంది. ఆ టవర్కు సంబంధించిన ప్రతి నెల ఒక బ్రోకర్ ఉంటాడు. పట్టిమలలో ఒక బ్రోకర్, వడ్నాల సూచన అనే ఒక బ్రోకర్ ఉంటాడు. ఆ బ్రోకర్ ఏంటి అంటే తన అవసరాల కొరకు అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి మర్యాదగా అవసరం తీర్చుకునేవాడే బ్రోకర్. తనకు నెలకు 20 నుంచి 30 వేల రూపాయలు వస్తున్నాయి. మరి దాని పక్కనే ఈ యొక్క ఫంక్షన్ హాల్ మళ్ళీ ఎట్లా పర్మిషన్ వచ్చింది? ఒక టవర్ ఉన్నప్పుడు జనాలు అక్కడ వేలాదిగా ఉంటే ఇంటరేజన్ వస్తుంది. ఎట్లా అంటే ఇబ్బంది అవుతుంది జనాలకు, టవర్ కావచ్చు, ఫోన్ ద్వారా కావచ్చు. మరి అట్లాంటి ఆ పర్మిషన్ సెక్రటరీ గారు ఇచ్చారా, ఎంఆర్ఓ గారు ఇచ్చారా, కార్యదర్శి గారు ఇచ్చారా? దీనిపైన వట్టిమలలో జరుగుతున్న ప్రతి విషయానికి సంబంధించిన మెయిన్ బ్రోకర్ ఎవరు అంటే వడ్నాల సూచన. తన మా దగ్గరికి వచ్చి ఎన్నోసార్లు మా ఆఫీస్కి వచ్చిన వీడియో ఆధారాలతో మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అధికారులు వెంటనే చర్య తీసుకొని తను చేస్తున్న తప్పుడు పనులకు అధికారులు శిక్షించాలని చెప్పి మా ఇలాంటి ఛానల్ కోరుకుంటున్నాం. చూస్తున్నాం. అసలు ఇక్కడ ఒక టవర్ ఉంది. టవర్కు సంబంధించిన ఏరియేషన్ ఎక్కువ ఉంటుంది. ఇందులో భాగంగా దీనికి ఫంక్షన్ హాల్కు పర్మిషన్ ఎవరు ఇచ్చిర్రు? అసలు ఇక్కడ ఈ పొక్కలు ఎవరు తవ్విర్రు? ఈ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? కోనరావుపేట మండల ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు తక్షణమే చర్య తీసుకొని దీనిపైన వివరాలు తెలియాల్సి ఉంది. గ్రామ సెక్రటరీ గారు కూడా పూర్తి వివరాలు తెలియాల్సిన నివేదిక ఇవ్వాల్సిన అవసరం మీడియాకు ఉంది. పత్రికా విలేకరులు కావచ్చు, గ్రామంలో మీ వార్డు సభ్యులు కావచ్చు, మీ తీర్మానం కావచ్చు, ప్రతిదీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని మా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.